వైఎస్ వివేకానంద గారి హత్య కేసులో లోతైన విచారణ జరగాలి అన్నట్టు కూడా సునీత గారు వ్యాఖ్యానించడం జరిగింది. సో అదే విధంగా విచారణ జరుగుతుందా, నిందితులకు శిక్ష పడుతుందా, ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. ఎస్ సార్, ఈ కేసు ఎప్పటి నుంచో రన్ అవుతూనే ఉంది. సో ఎప్పటికీ కొలిక్కి రావచ్చు. ఎప్పటి నుంచో రన్ అవుతుంది. 2019లో 19 స్టార్టింగ్లో 18 ఎండింగ్లో ఎప్పుడో చనిపోయారు అంటున్నారు ఆయన. సో ఆ చనిపోవడం కూడా చాలా మిస్టరీ. కాలు జారి పడిపోయారు అన్నారు, తర్వాత గుండెపోటుతో మరణించారన్నారు, హాస్పిటల్ తీసుకెళ్తున్న మార్గమధ్యంలో చనిపోయారన్నారు, వేకుజామును అర్ధరాత్రి దాటిన తర్వాత చనిపోయాడు బాత్రూంలో, రకరకాలుగా ఎంత జరిగితే ఇప్పటికీ మిస్టరీయే. ఇంకోటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారు మాజీ మంత్రి కాంగ్రెస్ తరపున, మరో దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, మాజీ ముఖ్యమంత్రి గారికి స్వయాన బాబాయ్. ఇంత జరిగితే సునీత గారు మామూలుగా దహన సంస్కారాలు, చనిపోయారు కదా దహన సంస్కారాలు చేస్తే ఆవిడ ఒక ఎలిగేషన్ తీసుకోవద్దు, పోస్ట్ మార్టం నిర్వహిస్తే విషయాలు బయటకు వస్తాయి. పోస్ట్ మార్టంలో ఇది హత్య, మామూలు నార్మల్ డెత్ కాదు అని చెప్పారు. సరే, కోర్టును ఆశ్రయించింది. సిబిఐ ఎంక్వైరీ చేయించాలి, అసలు నా తండ్రి ఒక మాజీ మంత్రి, మాది పెద్ద కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, సో మాట్లాడింది. సో ఆమెకి అగైనిస్ట్గా ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారు, ఇంకోరెవరో శివశంకర్ రెడ్డి, శశిధర్ రెడ్డి సంథింగ్, ఆ ముగ్గురు కలిసి ఆమెకి అగైనిస్ట్గా వేశారట. ఆమె ఆస్తి కోసం ఇలా చేయించింది అని. నిజంగా ఆమె చేయిస్తే ఎందుకు సిబిఐకి కేసు అప్పగించాలని ఆమె తిరిగి పిటిషన్ పెడుతుంది? ఫస్ట్ పిటిషన్ పెట్టింది ఎవరు? సునీత గారు. సునీత గారు పెట్టిన తర్వాత కదా మీరు పెట్టారు. పుచ్చకాయలు దొంగ అంటే మీ భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అదే, ఆవిడేదో నా తండ్రి చనిపోయింది, ఇది తండ్రి నార్మల్ డెత్ కాదు, ఇది ఖచ్చితంగా మర్డర్ అనే డౌట్ ఉంది నాకు, దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించండి, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి అని పెట్టింది. ఒకవేళ ఆవిడ భర్త ఆయన పేరు కూడా రాజశేఖర రెడ్డి, వాళ్ళిద్దరే కానీ ప్లాన్ చేసి ఉంటే అమ్మో మన మీదకి వస్తుంది, సైలెంట్ గా దహన సంస్కారాలు చేసేద్దామని అనుకోవచ్చుగా. పోస్ట్ మార్టంకి ఎందుకు అప్పీల్ చేస్తుంది ఆవిడ? పైపెచ్చు 19 ఫిబ్రవరిలోనూ మార్చిలోనూ చనిపోయాడు ఆయన. 19 జూన్ కల్లా అన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నగారిని కలిసింది. నాన్నది బాబాయ్ది, నువ్వే ఏదో చూడాలి, సిబిఐకి నువ్వు గవర్నమెంట్ మంది కాబట్టి ఇంకా నువ్వు కూర్చోవాలంటే తప్పకుండా అమ్మ అన్ని చేద్దామని అన్నారంట. ఏమీ లేదు, పురోగతి లేదు, తిరోగతి లేదు. పైపెచ్చు ఇది ప్రతిపక్షాల కుట్ర, ఇది ఖచ్చితంగా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ లో కనీసం పట్టించుకోలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ పార్టీ మీద చాలా రకాలుగా బురద జల్లి ప్రయత్నం చేశారు. మేబీ ఆ సానుభూతి కూడా వర్కౌట్ అయితే అయ్యిండొచ్చు కాక ఎలక్షన్స్ లో. మొత్తానికి సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత సొంత బాబాయ్ని ఎవరిని చంపితే ఊరుకుంటాడా? ఖచ్చితంగా సిబిఐయో లేదంటే వాళ్ళ పోలీసులతో సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఏదో చేయాలిగా. ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయలేదు? దీని మీద 2023లో వివేకం ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా స్టార్టింగ్ టైటిల్స్ ఎలా ఉంటుందంటే, జనరల్గా సినిమాకి ఇప్పుడు క్యాప్షన్లు వస్తున్నాయి, బట్ దానికి క్యాప్షన్ ఏమన్నంటే సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఆధారంగా తీసిన సినిమా. అందులో ఆ సాంతం ఎలా చూపించారు? ఒక స్ట్రాటజిక్ మేనేజర్ వస్తాడు, ఆ స్ట్రాటజిక్ మేనేజర్ మీకు సానుభూతి అవసరం, మీ కుటుంబ సభ్యుల్లో మీకు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా చనిపోతే మీకు అది వర్కౌట్ అవుతుంది అంటే ఆ సినిమాలో చూపించారు. మరి దాంట్లో ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఆ సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు బ్రదర్స్ ఎలా అయ్యారు, అలాగే భారతి మేడము జగన్మోహన్ రెడ్డి గారికి మరదల వరుస ఎలా అయ్యారు అని మొదట స్టార్టింగ్ లో ఒక వంశవృక్షం కూడా వేసి చూపిస్తారు. సో ఆ మొత్తం చూశాక ఓకే, దాంట్లో నిజాలు ఉన్నాయేమో, మనకు అంత క్లియర్ గా తెలియదు, బట్ ఆ జిల్లా వాళ్ళని అడిగితే నిజమని భారతి గారు తాతగారు, రాజశేఖర తాతగారు అన్నదమ్ములు ఒక కుటుంబం సంబంధించిన వాళ్ళు. స్వయాన రాజశేఖర రెడ్డి గారి తాలూకా కజిన్ కొడుకే అవినాష్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తరపు మరొక కజిన్ కూతురు ఈవిడ, అంటే ఆడబిడ్డ కూతురు కాబట్టి మేనత్త కూతురు కాబట్టి మా వరుసకి మరదలవుతుంది, భార్య అయింది. మరోవైపు అవినాష్ రెడ్డి బ్రదర్ అవుతాడు. ఆ ఇంటి పేర్లు కూడా అందుకే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మొత్తం ఆ స్టోరీలో అంతా చూసాం. సో ఇప్పుడు సిబిఐ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో దాంట్లో ప్రతిదీ కూడా ఆ సినిమాలో అలాగనే చూపించారు.
ఏంటి అని. సో ఇప్పుడు సునీత గారు కొంగు చాచి మరి కూడా అడిగారంట జగన్మోహన్ అన్న నువ్వే ఏదో సాల్వ్ చేయాలంటే ఏం చేయలేదు. పైపెచ్చు వివేకానంద రెడ్డి గారి ఇంట్లో పనిచేసిన పని వాళ్ళకి కానీ వాళ్ళ డ్రైవర్లకు కానీ వీళ్ళందరికి కూడా థ్రెటనింగ్ ఉంది. అందులో ఒకడు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాడు, వాడి పేరు ఏదో మర్చిపోయాను, డ్రైవర్, వాడికి చాలా థ్రెటనింగ్ ఉంది. ఆ థ్రెటనింగ్ ఉంటే వాళ్ళ నాన్నలను చంపాలని చూశారు. వాడు ఇప్పుడు క్లియర్ గా వాడి జైల్లో ఉన్నప్పుడు ఒక జైలు అధికారి వచ్చి నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పావంటే నీ ప్రాణాలకే ముప్పు అని కూడా చెప్పాడంట. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి కూడా చెప్పాడు. ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నాడో లేదంటే వాళ్ళతో ఆ హత్యతో కానీ లేదంటే ఆ కార్యక్రమంతో కానీ లింక్ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు. సో ఇన్ని జరుగుతుంటే ఇంకా ఇవన్నీ అవుతున్నాయి, ఆరోపణలు జరుగుతున్నాయి. అవినాష్ రెడ్డి గారికి పోటీగా షర్మిల గారు నిలబడ్డారు, షర్మిల గారు ఓడిపోయారు. పైపెచ్చు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారిలో సగం వైఎస్ విజయమ్మ గారు అక్కడ నుంచి వీడియో రిలీజ్ చేశారు యుఎస్ నుంచి. నా బిడ్డనే గెలిపించండి, రాజశేఖర రెడ్డి గారు అసలైన వారసురాలు నా బిడ్డ షర్మిలమ్మ అంటే అర్థం ఏంటి? అవినాష్ రెడ్డి గారిని ఓడించండి అనే కదా దాని అర్థం. అవినాష్ రెడ్డి గారిని ఓడించండి అంటే అవినాష్ రెడ్డిని బలపరిచింది ఎవరు? అక్కడ నిలబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డిగా. మరి కొడుకునే ఓడించండి ఇండియా తల్లి చెప్పినట్టేగా. బట్ ఏదో మరి వాటర్ ప్రభావమో లేకపోతే అక్కడ వాళ్ళు గుడ్డిగా నమ్మారో సంథింగ్, మరలా అవినాష్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు. సో ఇప్పుడు సిబిఐకి చెప్పండి అని అంటే సునీత గారు అంతా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఆ వాయిస్ అవన్నీ వినిపించి అంతా కథలల్లుతున్నారని చెప్పి ఏదో ఆమె బురద జల్లే ప్రయత్నం చేశారు. బట్ ఆవిడ ఒక ప్రొడక్షన్ వేసి దాని మీద మొత్తం వీడియో అంతా ప్లే చేసి ఇగోండి పలానా టైంలో పలానా దగ్గర అక్కడ నెట్వర్క్ లో ఐడియా నెట్వర్క్ ఇది ఉంది, ఎయిర్టెల్ నెట్వర్క్ ఇది ఉంది, ఈ కాల్స్ ఇలా మాట్లాడారు, రికార్డ్స్ అన్ని పెట్టి చూపిస్తే ఇంకా ఆవిడది తప్పు అనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆవిడ తరపు ఎవరైతే వాదిస్తున్నారో లోధ్రా ఏదో సంథింగ్ ఆయన ఫేమస్ లాయర్, ఆయన గంటకి ఎంతో తీసుకుంటాడు రకరకాల అసలు విషయం వదిలేసి ఇది పక్కదో పడతా ఉంటారు వాళ్ళకి సంబంధించిన ఛానల్ వాళ్ళు, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అవ్వాలిగా. సో ఆయన ఏమన్నాడంటే ఇది ఖచ్చితంగా హత్య, దీనికి సంబంధించి ఇలా ఉంది, ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు దీని సిబిఐకి అప్పగించకూడదు, దాని మరలా మిడ్ టైమ్ పిటిషన్ లాగా దాన్ని సప్లిమెంటరీ పిటిషన్ అంటారు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యింది అనుకోండి, దాన్ని మళ్ళీ సప్లిమెంటరీ రాసుకుంటాం కదా, అలాగా ఆ పిటిషన్ అది కొలికి రానప్పుడు దాన్ని మళ్ళీ సప్లిమెంటరీ పిటిషన్ వేయచ్చు, దానికి త్వరగా తేల్చండి సప్లిమెంటరీగా తీసుకోండి. మరి అది అంత లోధ్రా లాంటి సీనియర్ లాయర్ అడిగితే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ ఇస్తుందిగా. ఇప్పుడు దాని సప్లిమెంటరీ దీనికి చెప్పింది, రేపు శుక్రవారం రోజు మరలా దీని మీద రిపీటెడ్ గా ఉందని కూడా చెప్పింది. శుక్రవారం ఏం నిర్ణయిస్తుందో దీని మీద త్వరితగతిన చేయండి అని చెప్పి సిబిఐకి అక్షింతలు వేస్తుందా, లేదంటే ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వానికి అక్షింతలు వేస్తుందా, ఇది వెయిట్ చేయాలి. మొత్తం మీద అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఇది, బట్ ఎవ్వరూ ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు అందరూ అదే అరెస్ట్ ఎప్పుడు అరెస్టు లోగుట్టు పెరుమాళ కెరుక అన్నట్టుగా ఇంకా భగవంతుడిగా తెలియాలి. బట్ ఆవిడ మాత్రం పట్టువదల విక్రమార్కుడిలాగా ఫైట్ చేస్తూనే ఉంది ఆవిడ, సునీత గారు. నిజంగా ఆ మహిళ అయినందుకు హ్యాట్స్ ఆఫ్ ఆవిడకి, అంత ధైర్యంగా పోరాటం చేస్తున్నందుకు. చూద్దాం మరి ఎప్పటికైనా పాపం పండాలి, నిండాలి కాబట్టి అంతవరకు అలా కొనసాగుతుంటాయి, నిండిన తర్వాత అన్ని కొలిక్కి వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.